Hello friends, welcome back to another vlog. Today I'm going to make a video of Renault Kiger. It's a new Renault Kiger actually. It was newly launched. Kiger ఫ్రంట్ లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ క్రోమ్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్లో ఈ గ్రిల్ బ్యూటిఫుల్ లుక్ మనకి ఇస్తుంది. మిడిల్లో యాజ్ యూజువల్గా రెనాల్ట్ లోగో ఉంటుంది. డౌన్ సైడ్ ప్లాస్టిక్తో ఒక గ్రిల్ అయితే ఉంది, అది చాలా బాగుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ హెడ్ ల్యాంప్స్ కొంచెం డౌన్ సైడ్ ఉండడం వల్ల మనకి ఫాగ్ ల్యాంప్స్ అవసరం కూడా రాదు. ఐస్ క్యూబ్స్ షేప్ లైట్స్, యాక్చువల్లీ హెడ్ లైట్స్ ఐస్ క్యూబ్ షేప్లో లేవు, బట్ ఎక్కడైనా కానీ ఫాగ్ లైట్స్ అలా ఉంటుంటాయి. డిఆర్ఎస్ లుక్ బాగుంది, బట్ బ్రైట్నెస్ కూడా ఓకే. 16-inch డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలో వీల్స్. టైర్ సైజ్ నేను ఒకసారి మీకు చూపిస్తాను. 195/60 R16. అలోవీల్ డిజైన్ వల్ల సైడ్ నుంచి కార్ లుక్ మొత్తం బాగా ప్రమోట్ అయినట్టు చెప్పాలి. RS8 బ్యాజింగ్, సైడ్ లైట్లో సిగ్నల్ లైట్స్ ఉంటాయి. బాడీ కలర్ హ్యాండిల్స్. యాక్చువల్లీ RX8 వేరియంట్లో మనకి డ్యూయల్ టోన్ దొరుకుతుంది, బట్ రూఫ్ రైల్స్ కలిపితే 3 టోన్ అవుతుంది. 3 కలర్స్ కాంబినేషన్. సైడ్ లుక్ బాగుంది. రియర్ వ్యూ ఈ విధంగా ఉంది. రియర్ వ్యూలో కూడా మనకి 3 టోన్స్ కనిపిస్తాయి. ఆ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో వైట్ కలర్లో బెటర్ లుక్ అయితే ఇచ్చింది. కైగర్ ఫ్రంట్ వ్యూ కన్నా రియర్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. షాఫీ యాంటెన్నా పైన కనిపిస్తుంది. రియర్ రిఫ్లెక్టర్, రియర్ వైపర్, కైగర్ లోగో, స్కిడ్ ప్లేట్ వైట్ కలర్లో డెఫినెట్గా బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది. రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఈ రియర్ లైట్స్ సి షేప్లో ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్ ఇవి. బూట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. 405 లీటర్స్ వరకు బూట్ స్పేస్ మనకి దీంట్లో దొరుకుతుంది. బూట్ చాలా పెద్దగానే ఉంది. స్టోరేజ్ స్పేస్ అవసరమని అనాలి. ఇక్కడ టూల్ కిట్ అది ఉంటుంది. హుక్ ఈస్ దేర్. టూ సైడ్స్ కూడా హుక్స్ ఉన్నాయి. ఈ బాటంలో స్పేర్ వీల్ కూడా ఉంది. ఇది ఒక టూల్ కిట్ అనుకుంటాను. యా, క్లోజ్ ద బూట్. రియర్ అండ్ ఫ్రంట్లో ఇండికేటర్స్ లైట్ బ్లింకింగ్ అనేది సూపర్గా ఉంది. ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఒకసారి చూద్దాం. మనకి 205 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ దొరుకుతుంది. ఇట్స్ మోర్ దెన్ ఎవర్. నెక్స్ట్ ఇండికేటర్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. రియర్ ప్యాసింజర్ క్యాబిన్ ఇలా ఉంటుంది. చాలా స్పేషియస్గా ఉంది. సఫిషియంట్ హెడ్ రూమ్ అయితే మనకు దొరుకుతుంది. 6 feet హైట్ ఉన్న పర్సన్స్ కూడా. లెగ్ రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంది. కంఫర్ట్ లెవెల్స్ అయితే ఈ వెహికల్లో చాలా బాగున్నాయి. రియర్ ఏసీ వెంట్స్ మనకు దొరుకుతాయి. ఈ వెహికల్లో ఇంటీరియర్ డిజైన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోర్ కంట్రోల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ డిజైన్ చాలా బాగుంది. స్పీకర్స్ ఉంటాయి. 4 స్పీకర్స్ ఆక్రమిక్ సౌండ్ సిస్టమ్ దీంట్లో ఉంటుంది. రియర్ నుంచి ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ క్యాబిన్, ఇది డ్రైవర్ క్యాబిన్. డ్రైవర్ డోర్ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ డోర్ ఓపెన్స్ అన్నీ ఆల్మోస్ట్ 90 degrees వరకు ఓపెన్ అవుతున్నాయి.
ఓఆర్ఎం కంట్రోల్స్ అండ్ 4 విండో కంట్రోల్స్, చైల్డ్ సేఫ్టీ ఇక్కడ మనకు చూడడానికి దొరుకుతుంది. స్పీకర్స్ అండ్ కప్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నాయి. మల్టీ స్క్రీన్ ఫుల్లీ డిజిటల్ 7-inch ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ మనకి ఈ వెహికల్లో దొరుకుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్ చాలా బాగుంది. వెహికల్ స్టార్ట్ అవగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఆ స్క్రీన్ బ్రైట్నెస్ చాలా ఎక్కువగా ఉంది. రియర్ సీట్ నుంచి కూడా చూడడానికి అది క్లియర్గా కనిపించేలా ఉంది. స్టీరింగ్ వీల్ పైన మనకి వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ మొబైల్ కంట్రోల్స్ దొరుకుతాయి. 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకి దీంట్లో దొరుకుతుంది. ఈ టచ్ చాలా స్పీడ్గానే పనిచేస్తుంది, కాకపోతే కొంచెం బ్రైట్నెస్ తక్కువ అనిపిస్తుంది. స్క్రీన్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. ఇక్కడ 12V ఛార్జింగ్ సాకెట్ ఉంది. USB పోర్ట్, అది పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. ఇక్కడ లైట్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఆ క్యాబిన్కి లైట్ అవసరం కాబట్టి అక్కడ లైట్ స్విచ్ ఇక్కడ ఇచ్చారు. ఇట్లాగా యాక్సెసరీస్లో మనం వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీంట్లో దొరుకుతుంది. ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్స్ అయితే మనకు దొరుకుతాయి. ఎకో మోడ్, ఇది మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మోడ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తుంటాయి. స్పోర్ట్స్ మోడ్కి వచ్చేసాం. ఇది నార్మల్ మోడ్. డిఫరెంట్ మోడ్స్ మనం డ్రైవ్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్లో ఈ వెహికల్ పికప్ అయితే చాలా చాలా హారిబుల్గా అనిపించింది నాకు. సెంటర్ కన్సోల్లో మనకి స్టోరేజ్ స్పేస్ ఇక్కడ దొరుకుతుంది. లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఇస్ దేర్. హ్యాండ్ రెస్ట్ కింద కూడా స్టోరేజ్ స్పేస్ చాలా ఉంది. టోటల్గా ఇంత స్టోరేజ్ స్పేస్ మనకి దొరుకుతుంది. ఫ్రంట్లో మనకి కూలింగ్ గ్లో బాక్స్ ఉంటుంది. ఇక్కడ దీనికి టాప్లో కూడా మనకి సపరేట్గా ఇంకో స్టోరేజ్ స్పేస్ కూడా దొరుకుతుంది. 2 stairs ఆఫ్ స్టోరేజ్ స్పేస్. బట్ కూలింగ్ గ్లోబాక్స్ మాత్రం ఒకటే ఉంది. వుడెన్ ఫినిష్ ఇక్కడ దొరుకుతుంది. మనకి డాష్ బోర్డ్ ప్లాస్టిక్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నదని చెప్పాలి. ఈ స్టీరింగ్ వీల్ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్ని హ్యాండిల్ చేయడం కోసం చెప్పేసి. మొత్తం లెదర్ స్టిచ్చింగ్స్తో స్టీరింగ్ వీల్ మనకి ఉంది. ఈ కార్ కీ ఇది. చిన్నపిల్లలైతేనే బిస్కెట్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రియర్ పార్కింగ్ కెమెరా క్లారిటీ ఫుల్గా ఉంది. స్టీరింగ్ అసిస్ట్ కూడా మనకు దొరుకుతుంది పార్క్ చేయడం కోసం చెప్పేసి. స్టీరింగ్ గైడెన్స్. ఈ వెహికల్ మంచి రిఫైన్మెంట్ అయితే ఇస్తుంది. 1 లీటర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజిన్ ఇది. ఎటువంటి సౌండ్ అయితే నాకు క్యాబిన్లోకి రావట్లేదు. చాలా స్మూత్గా ఈ వెహికల్ అయితే ఉంది. వెహికల్ వేరియంట్స్ వచ్చేసి RXE, RXL, RXT, RXZ ఉన్నాయి. ప్రతి వేరియంట్లోనూ మనకు డ్యూయల్ టోన్ అండ్ సింగిల్ టోన్ కూడా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఫ్రంట్లో మనకి ఈ వెహికల్కి డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. దెన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే బాగుంది. ఇక ఈ వెహికల్ సేఫ్టీకి వచ్చి చూస్తే మనకి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్లో దొరుకుతాయి. వెహికల్ మనం స్పోర్ట్స్ మోడ్లో పెట్టి పుష్ చేస్తే దీని పవర్ మనకు తెలుస్తుంది. ఈ వెహికల్లో ఇంజన్ 100 PS పవర్ జనరేట్ చేస్తుంది. 150 Nm వరకు టార్క్ జనరేట్ చేస్తుంది. స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేస్తేనే దీని పవర్ మనకు తెలుస్తుంది. నార్మల్ మోడ్లో కూడా బెటర్. ఈ వెహికల్లో RXZ వేరియంట్లో మనకి CVT ట్రాన్స్మిషన్ జరుగుతుంది. గేర్ షిఫ్టింగ్ సెన్స్ మనకి అర్థం అవ్వట్లేదు. గేర్ ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో మనకు తెలియనంత స్మూత్గా గేర్ షిఫ్టింగ్ అయితే ఉంది.
ఇది ఆటోమేటిక్ వెహికల్ అవ్వడం వల్ల ఎంతసేపు నుంచి మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నా కానీ మనకి స్ట్రెస్ అనేది ఏది అనిపించట్లేదు. చాలా ఫ్రీగా ఎంత దూరమైనా కానీ మనం స్ట్రెస్ అనేది లేకుండా వెహికల్ డ్రైవ్ చేయొచ్చు. ఇంజన్లోకి ఎటువంటి నాయిస్ మనకి రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. సౌండ్ సిస్టమ్ అనేది వెహికల్లో ఉన్న సౌండ్ ఏదైతే ఉందో అది క్యాబిన్లోకి రాకుండా బిల్డ్ చేయడం జరిగింది. యాజ్ లైక్ ప్రీమియం సెగ్మెంట్ వెహికల్స్ లాగా ఈ వెహికల్లో మనకి స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ నుంచి. ఆ టిల్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బోనెట్ ఓపెన్ చేసి ఇంజన్ ప్యాకింగ్ ఒకసారి చూద్దాం. ఇంజన్ ప్యాకింగ్ ఈ విధంగా ఉంది. 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. Thanks for the watching. Please subscribe 4 Wheel Expo.